రోమీలు 11:29, రోమన్స్ 11:29. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. The gifts and callings of God are without repentance. ఒకసారి దేవుడు తన కృపావరం విషయంలో, పిలుపు విషయంలో పశ్చాత్తాపడడు. నువ్వు ప్రార్థన ఏదైనా అడిగావా, అది ఆయన ఇస్తానన్నాడా? తర్వాత నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆయన ఇక అది ఎవరు అని అనడు. యేసుని నమ్మిన వారికి ఆయన ఒక వరం ఇచ్చాడు. ఏం వరం అది? పరిశుద్ధాత్మ అనే వరము. నీవు అనేక సార్లు పొరపాట్లు చేసావు, తీసేసుకున్నాడా? ఇంకా ఉందా? ఉంది. సో దట్ ఈస్ వితౌట్ రెపెంటెన్స్. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? పాపము నీ మీద ప్రభుత్వం చేస్తుందా, చేయట్లేదా? చేయట్లేదు. అలాగని పాపం చేస్తావా? యు సీ దాట్ నౌ. ఎంతమందికి అర్థమవుతుంది? ఐఎమ్ రిఫ్రెషింగ్ నౌ. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఈ రెస్టరేషన్ టైంలో దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించబోతున్నాడు. గాడ్స్ గోయింగ్ టు బ్లెస్ యు. నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎంతమందికి కావాలి జవాబు? ఎస్, యు గోయింగ్ టు రిసీవ్ ఆన్సర్స్ టు యువర్ ప్రేయర్. అరే నా పని అయిపోయింది, ఇంకా నాకు దేవుడు నాకు ఇవ్వడు అనుకుంటున్నావేమో. నో, ద గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్. పిలుచుకున్నాడు దేవుడు. గాడ్ కాల్డ్ యు. వ్యాపారానికి పిలిచాడు, ఉద్యోగానికి పిలిచాడు, సేవకు పిలిచాడు, ఒక గృహిణిగా పిలిచాడు, భార్యగా పిలిచాడు, రకరకాల పిలుపుల్లో పిలిచాడు నేను దేవుడు. ఇప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల నా పిలుపు పోయింది అనుకుంటున్నావా? పోలేదు. పేతురు అలాగే అనుకున్నాడు. పేతురుని ఏమన్నాడు దేవుడు? బండ, ఈ సంఘానికి పునాది నువ్వు అన్నాడు. 3 సార్లు తిరస్కరించిన తర్వాత పేతురు అనుకున్నాడు నా పని అయిపోయింది. మళ్ళా యేసయ్య కనపడి ఇదిగో 3 సార్లు అతని చేత ఒప్పించి నువ్వు బండే అని అతని పిలుపును దేవుడు స్థిరపరిచాడు. సో పేతురు చేసిన పాపం అతని మీద ప్రభుత్వం చేసిందా? అలాగని పేతురు పాపంని ఆధారం చేసుకుని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నాడా? అలా తీసుకునేవాడు విశ్వాసే కాదు, వాడు మారు మనసు పొందలేదు. ఎస్సీదా మారు మనసు పొందిన వాడు లోపల ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. అందుకే దేవుడి మాట చెప్తున్నాడు, దిస్ ఈస్ ఫర్ హోలీ స్పిరిట్ పీపుల్. పక్కన చెప్పండి, ఈ వర్తమానము పరిశుద్ధాత్మ కలిగిన వారికి అనండి. ఎందుకు దేవుడు అలౌ చేస్తున్నాడు ఇలా చెప్పడానికి? ఎందుకని? వై ఈస్ గాడ్ టెల్లింగ్ పాప నువ్వు ప్రభుత్వం చేయదు ఎందుకు చెప్పేస్తున్నాడు? నీ మీద నమ్మకం కాదు, నీలో ఉండే పరిశుద్ధాత్మ మీద నమ్మకం. అది ఎవరిదే? ఆయనది. God trusts his Holy Spirit in you, not you. Talk to your neighbor and say, not you, but the Holy Spirit in you. దేవుడు నీ గురించి గ్యారంటీగా చెప్పట్లేదు. నీకు ఇస్తే ఈ మాట ఇంకేమన్నా ఉందా? హద్దులు ఉండవు నీకు. But because there is Holy Spirit in you, God is giving you this word. This is for Holy Spirit believers. ఎంతమంది పరిశుద్ధాత్మ కలిగిన వారు ఉన్నారు? యేసుని నమ్మిన వారందరిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ. He is trusting the Holy Spirit in you. అందుకే చెప్తున్నాడు, పాపం నీ మీద ప్రభుత్వము చేయదు. నువ్వు అడ్వాంటేజ్ తీసుకోలేవు ఈ వచనాన్ని. పక్కన చెప్పండి, ఈ వచనాన్ని నువ్వు దుర్వినియోగపరచలేమనండి. ఒకవేళ అవుదాం అనుకున్నా అవ్వదు. ఈ వచనాన్ని చూసి దుర్వినియోగపరుద్దాం అనుకుంటే అవ్వనివ్వడు నీలో పరిశుద్ధాత్మ. He will rebuke you. He is a good God. The powerful Father is living in you. పక్కన చెప్పండి, శక్తివంతమైన దేవుడు నీలో నివసిస్తున్నాడు అని చెప్పండి. You got a Holy Spirit. I am preaching to precious people of the Lord. Who got the Holy Spirit? పరిశుద్ధాత్మ కలిగినటువంటి శక్తివంతమైన విశ్వాసులకు బోధిస్తున్నాను నేను. నువ్వు రక్తము చేత కొనబడ్డావు, ఎన్నో పనులు చేయగలవు. నువ్వు ఈ రోజు ఇక్కడ కూర్చున్నావు అంటే ఏంటి? యు లవ్ జీసస్. దట్స్ పార్ట్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాసం యొక్క లక్షణం. కొంతమంది ఉన్నారు గర్వం. అతను ఇంటిని దేని మీద కట్టుకున్నాడు? ఇసుక మీద. ఒకరోజు పడిపోతుంది. నీకు పడిపోయిందా? మళ్ళా దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడు. యు సీ దట్ నౌ, యు గెటింగ్ ఇట్. సో నెంబర్ 1, నీలో పాపం ప్రభుత్వం చేయదు అనడానికి గల కారణం ఏంటి? నీ పిలుపు, నీ వరాలు జీవిత కాలము ఉంటాయి. యువర్ గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ విల్ బి దేర్ ఇన్ యూ. నీ గురించి లోకమంతా కూడా కూసిన నీలో వాగ్దానము నెరవేరి తీరతాది. God will shift it. So know this secret. నీ పిలుపు, నీ వరాలు ఆగవు. ఎందుకంటే పాపం నీ మీద ప్రభుత్వము చేయదు. ఇప్పుడు దాకా ఏ ప్రార్థనలు అయితే చేసి నేను పాపిస్తాను అందుకే ఆగిపోయేమో అనుకుంటున్నావా? అవన్నీ వచ్చి తీరుతాయని దేవుడు చెప్పమన్నాడు. God is telling, count your days. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టక. నువ్వు దేని విషయమై ప్రార్థించావా? ఇల్లు కొరక, ఉద్యోగం కొరక, దేని కొరకు ప్రార్థించావు? నీ బలహీనత పోవాలని ప్రార్థించావు కానీ పోవట్లేదా? ఆ బలహీనతను జయించి తీరుతావు. ఆ అప్పు తీరుతుంది, ఆ రోగం పోతుంది, ఆ రిపోర్ట్ నార్మల్ వస్తుంది, ఆ భర్త మారతాడు, ఆ భార్య మారతాది, ఆ వరాలు నీ జీవితంలో నెరవేరుతాయి. నీ కోపాన్ని జయించి తీరుతావు, నీ మోహాన్ని జయించి తీరుతావు. యూ విల్ బి విక్టరీ ఓవర్ యువర్ అడల్టరస్ నేచర్. ఆ త్రాగుడును తీసి పడేస్తావు. యూ విల్ డూ ఇట్. ఏదో ఒక పొరపాటు వల్ల అవి జరగబడడానికి లేదు. గాడ్ హస్ బీన్ టెల్లింగ్ యూ. ఎందుకు చెప్తున్నాడో తెలుసా ఇవన్నీ? నేను సంఘంలో అబ్రహాం ఆశీర్వాదం నెరవేరుస్తాను. ఇట్స్ టైమ్. రెస్టోరేషన్ ఈస్ టు గెట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం కమ్ టు పాస్ ఇన్ యువర్ లైఫ్. పక్కన చెప్పు, అబ్రహాం ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావని. బై ఫెయిత్, నాట్ బై లా. దట్స్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యు. ఆశీర్వాదాన్ని చూసి దారి తప్పిపోతావనా? దారి తప్పిపోయినా మళ్ళా వెంటనే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేసేటట్టు చేయడానికి గల కారణం నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు.
ఇప్పుడు అనేక సార్లు పడిపోతున్నావా? డోంట్ వర్రీ, ముందుకెళ్ళిపో. ఒక రోజు నీ పడిపోవడం తగ్గుతుంది, ఒక రోజు నిలకడగా ఉంటావు. వన్ డే యూ విల్ స్టాండ్ స్ట్రాంగ్. నువ్వు నిలబడ్డ తర్వాత అనేకులు నిలబెడతావు. అదే అంటాడు పేతుర్ని, పేతురు నువ్వు బలపడు, నువ్వు బలపడి అనేకులను బలపరచు. నౌ యు ఆర్ వీక్. ఇప్పుడు నువ్వు బలహీనుడివే. చూసి ఎంతమందికి ఇంకా పవిత్రంగా ఉండాలనిపిస్తుంది. దేవుడు ఆశీర్వాదించి నీకు నల్లబట్టలేస్తే అక్కడ పడితే కూర్చుంటావు, తెల్లబట్టలేస్తే జాగ్రత్తగా ఉంటావు. ఏదో అంటుకుంటుందా, ఏదైనా కూర్చి తుడుచుకుంటావు 10 సార్లు. అలాగే దేవుడు నేను ఆశీర్వదించి పరిశుద్ధాత్మను పెడితే దానికి తగ్గట్టు జీవించడం నేర్చుకుంటావు. సో గాడ్ ఈస్ ఎ గుడ్ గాడ్. యు సీ దట్ నౌ. యువర్ గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ విల్ రిమైన్ టిల్ ద లాస్ట్ డే. ఎవరైతే ప్రార్థన చేసి ఆపేశారో, ఇంకా చేస్తున్నారో, కొంతమంది అనుమానంతో అయినా చేద్దాం అనుకుంటున్నారో, యూ విల్ టేస్ట్ ద బ్లెస్సింగ్. నువ్వు రుచి చూస్తావు ఆశీర్వాదాలు. యూ విల్ టేస్ట్ యువర్ ఆన్సర్స్ టు ప్రేయర్. నీ ప్రార్థనలకు జవాబులు చూస్తావు. కొంతమంది ప్రార్థించకుండా ఎలా వచ్చింది అనుకుంటావు. ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే somebody will encounter more than you ask and pray. పక్కన చెప్పు, the Lord is going to overtake you అని చెప్పండి. దేవుడు నిన్ను అధిగమిస్తాడు అని చెప్పండి. God gives you more. God is going to do like that in your life. He is going to overtake your losses. He is going to overtake your mistakes. నీ నష్టాలను గొప్పగా అధిగమిస్తాడు ఆయన. ఇక ఫ్యూచర్ లో నష్టాలు రాకుండా కూడా కవర్ చేస్తాడు. He does that. గలతీయులు 3 మొదటి నుంచి చదువుతాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. చూడండి, ఇక్కడ గలతీయులు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా. ఎవడు భ్రమ పెట్టాడు? ఒక రకంగా ఇక్కడ ఇతర బోధకులను తిట్టుకుంటున్నాడు పౌలు. అక్కడ ఉండే ఇద్దరు బోధకులను మందలిస్తున్నాడు. ఏ బోధకుడు చెప్పాడు మీకు ఇలాగా, ఎందుకు ఇలాగా అయిపోయారు మీరు అని ఇంతకు ముందు వచ్చినటువంటి బోధకుల విషయమై వాళ్ళని మందలిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దారి తప్పిపోయారు. ఎక్కడ తప్పిపోయారు చెప్తున్నాడు, చూద్దాం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? నేను వచ్చి మీకు విశ్వాస వాక్యం బోధించాను, మీకు వరాలు వచ్చాయి, అద్భుతాలు చేస్తున్నారు, బ్లెస్ అయిపోయారు. ఇప్పుడు మీరు ధర్మశాస్త్రం పాటించే బోధలోకి ఎలా వెళ్ళిపోయారు? కొన్ని తప్ప? 100% కరెక్ట్. ధర్మశాస్త్రం పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ఎంత శక్తివంతమైందంటే నువ్వు ఒక్కటి కూడా చేయలేనటువంటిది. ఇప్పుడు చూడండి, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా ఎన్ని ఫెయిల్ అంటూ అన్ని పర్ఫెక్ట్గా చేయాలి. అందుకే అది ఎంత మంచిదైనా, నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావా? ఫెయిల్. ఇట్ ఈస్ టూ గుడ్ దట్ యూ కెనాట్ కీప్ ఇట్ అండ్ యు ఆర్ వీక్ టు కీప్ ఇట్. 9 పాటించి 1 పాటించకపోయినా నీకు మార్కులు వేస్తుందా, ఫెయిల్ చేస్తుందా? ధర్మశాస్త్రము ఫెయిల్ చేస్తుంది. ఇది మాత్రమే. ఎందుకంటే యేసు ప్రభువు వచ్చేసారు కదా, నేను మూల్యం చెల్లించేశాను, ఇప్పుడు హ్యాంగా ఆత్మనే పెట్టేశాను నేను. ఈ ఆత్మ ద్వారా మీరు ఈ వరాలను వాడుకుంటూ ఈ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ పరిశుద్ధపరచబడండి. ఇది చేస్తేనే వస్తుంది అనే కాన్సెప్ట్లో ఎందుకు వెళ్ళిపోయారు? ఇది మాత్రమే మీ వలన నేను తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితరా, లేక విశ్వాసముతో వినుట వలన. మీరు ఏదైనా పరిశుద్ధంగా ఉండి ఉపవాసం ఉంటే పరిశుద్ధాత్మ వచ్చిందా? యేసు నమ్మితే వచ్చిందా పరిశుద్ధాత్మ మీకు? మరి ఎందుకు మళ్ళీ అలా వెళ్ళిపోతున్నారు? హీ ఈస్ నౌ టెల్లింగ్ దెమ్. అంటే ఇంత గొప్ప ఆత్మ రావాలంటే కామన్ కాదు, దీనికి చాలా ఉండాలి. ఇది చేయండి, ఇది చేయండి అని చెప్తున్నారు అక్కడ. యు బిలీవ్ ఇన్ జీసస్ అండ్ యు గాట్ ద హోలీ స్పిరిట్. ఆయన అంత పెద్ద మూల్యము చెల్లించాడు సిలువలో, మన పాపాలను ఆయన భరించాడు. లార్డ్ జీసస్, అయ్యా ఈ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుంచి మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ రోజు మళ్ళా జ్ఞాపకం చేశావు. అది ధర్మశాస్త్ర మూలముగా కాదు, పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని బయటికి తీసి అనేకులను నేను ఆశీర్వదించబోతున్నాను ఈ రోజు నుంచి. ఎలాగైతే ఈ ఆశీర్వాదాన్ని నీ బిడ్డల నుంచి బయటికి తీసి అనేకులు నాకు అది లేదు ఇది లేదని నిరసించి కృంగిపోయి మరణ భయముతో ఇక నా జీవితము చాలిస్తాను, ఇక ఎందుకే జీవితం అని కృంగిపోయిన వారి విషయమై నూతన ఆశీర్వాదము ఈ రోజు నుంచి బయటికి తీసుకురమ్మని, ఈ భూలోకంలో జీవించే కృప ఈ ఆశీర్వాదం ద్వారా దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.